అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో హిందూజ బొగ్గు లారీలు పరవాడ మండలం మీదుగా తిరగడంతో పరవాడ రోడ్లు అన్ని కలుషితమై పెద్ద పెద్ద గుంతలు పడిపోవడంతో ప్రజలు రోడ్డు మార్గాన తిరగడం చాలా కష్టపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు పడిపోవడంతో విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతుండటంతో ఈ రోజు పరవాడ మండలంలో పరవాడ పరిషత్ కార్యాలయం సెక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బొగ్గు లారీలను రోడ్డుపై ఆపడంతో బొగ్గు విపరీతంగా రోడ్ల మీద పడిపోవడంతో రోడ్లు వెనకాల తిరగడానికి వెహికల్స్ వాహనాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో సత్యనారాయణ తెలియజేశారు. తక్షణమే ఈ రోడ్డు మార్గాన్న బొగ్గు నిలుపుదల చేయాలని హిందూజ బొగ్గు ప్లాంట్కు హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మరింత ఉద్యమం తీవ్రం చేస్తామని సత్యనారాయణ డిమాండ్ చేశారు. హిందూజ పవర్ ప్లాంట్ సపరేట్ రైలు మార్గాన్ని ఎన్నుకొని బొగ్గును రైలు మార్గం ద్వారాగా తరలించుకోవాలని ఈ రోడ్డు ఆపు చేసి తక్షణమే ఈ రోడ్డు గుంతలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సత్యనారాయణ డిమాండ్ కాపాడాలి. హిందూజ బొగ్గులారీలన్నీ నిలుపుదల చేయాలి. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బొగ్గులారీలు అనేటువంటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటు వాడుతూ ఉన్నారు. ఏదైతే లారీలు ఉన్నాయో ఆ లారీలు చాలా ఓవర్లోడ్తో వస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు నాశనం అవుతూ ఉన్నాయి. ప్రజల యొక్క జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తమమైపోతున్నటువంటి పరిస్థితి. ప్రజల ఆరోగ్యాలతో ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే హిందూజ యాజమాన్యం చెలగాటు వాడుతూ ఉంది. దీనివల్ల చుట్టూ ఉన్నటువంటి ఇల్లులు కానీ షాపులు కానీ అన్ని కూడా చాలా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రజల యొక్క ఆరోగ్యాలతో ప్రభుత్వాలు చెలగాటు వాడుతూ ఉన్నాయి. ఇది సరైన చర్య కాదు. అందుకని హిందూజ కంపెనీ బొగ్గులారీలన్నీ నిలుపుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బొగ్గులారీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతంలో కొనసాగడానికి వీల్లేదు. బొగ్గులారీలు పూర్తిగా నిలుపుదల చేయండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. ప్రజలు అనేక జబ్బులకు గురవుతూ ఉన్నారు. కిడ్నీ, చర్మ అనేక జబ్బులతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఫార్మా, మరోవైపు ఎన్టీపీసీ, మరోవైపు హిందూజ. అందువల్ల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారా సరే, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన అనేటువంటి దిక్కుతో ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.